వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. కేసీఆర్కు నోటీసులు అంటే కేసీఆర్కే కాదు, హరీష్ రావుకు, తర్వాత సబర్బాల్కు, రజిత్ కుమార్కు, ఇట్లా ఒక 8 మందికి కాళేశ్వరం పైన జరిగినటువంటి అక్రమాలు అవన్నీ మీద నోటీసులు ఇచ్చిండ్రు. ఖచ్చితంగా ఆ నోటీసులు ఉట్టి ఇవ్వడం కాదు, నోటీసులు ఇచ్చి ఉట్టిగా టైంపాస్ చేయడము, 4 రోజులు ప్రజలను ఊరికే నమ్మియడము, ఇదంతా వేస్ట్. పక్కా నోటీసులు ఇస్తే పక్కా వాళ్ళు చేసినటువంటిది ఏదైతే స్కామ్ ఉందో, స్కామా ఏదైనా సరే అది వెలికి తీయాలా. వెలికి తీసి 100% వాళ్ళకు తగిన విధంగా బుద్ధి చెప్పే విధంగా